ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లైన్లో ఉన్న వీధుల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్యకు, నగర పంచాయతీ కమిషనర్ మంజునాథ్ గౌడ్కు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ దర్శి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో మంచినీటి కుళాయిలు లేక పక్కనున్న బజారుకు పోయి తెచ్చుకోవడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, రైతులు జీవిస్తున్నారని, వ్యవసాయ పనులకు పోయి వచ్చేసరికి పొద్దుపోవడంతో ఆ సమయంలో నీరు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాయినగర్లోని అంగన్వాడీ కేంద్రం బజార్ లైను, బోరింగ్ బజార్ లైన్లలో విద్యుత్ లైట్లు వెలగడం లేదని, వెంటనే విద్యుత్ మరమ్మతులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ శాఖ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, సింగరకొండ శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు బి రామయ్య, మహిళలు ఈశ్వరమ్మ, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు అర్జీ రాసిస్తే దాన్ని బట్టి నేను చెప్తాను. నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏందనేది పైప్ లైన్ కూడా క్లియర్గా రాసిస్తే ఏ ఇంటికంటే ఏ ఇంటి వరకు అని అది నేను ఏ గారికి ఇచ్చి చెప్తాను. 3 సంవత్సరాల స్కీమ్లో బాగా 3 సంవత్సరాలు ఖాళీ ఉన్నారే. స్వతంత్రం మాకది స్వతంత్రం ఇంట్లో రాగా చేసినట్టు తప్పదు స్ట్రైక్ చేస్తారు వచ్చి స్వతంత్రం మా స్ట్రైక్ అది 2018 ఏం పంపిస్తానంటే చెప్తాను మీ పేరు ఫాలో చేసేది వాళ్ళకి మనకు సంబంధం లేదు. రైట్లు కూడా ఎదుర్కోలేదు సార్. అదే బజార్లో పంచాయతీ పరిధిలోని కొత్త బజార్లో 4వ లైన్లో మంచినీళ్ళవన్నీ సిపి పార్టీ ఏఐటి ఆధ్వర్యంలో మహిళలు దర్శి నగర కమిషనర్కి మరియు చైర్మన్ గారికి అర్జీలు జరిగింది. దాని సందర్భంగా మన దర్శి సిపి పార్టీ దర్శి సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు అప్పుడు మనకు తెలియపరుస్తాడు. నగరపాలక పంచాయతీలో ఉన్న వివిధ వార్డు పైన ఉన్న సమస్యలపైన మన కమిషనర్ గారిని, మన చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారిని కలవడం జరిగింది. మేమున్న సమస్యలల్లో ఈరోజు సాయినగర్లో వచ్చేసి కొన్ని బజార్లో స్ట్రీట్ లైట్ ఎలక్ట్రిక్ అంగన్వాడీ స్కూల్ దగ్గర కానీ, ఇతర బోరింగ్ బజార్లో కానీ ఈ లైట్ ఎలక్ట్రిక్ ఏదో ఒక సమస్య. అలాగే దర్శిలో కుర్చోటి రోడ్లో ఉన్న పుట్ట బజార్లో 4 అడ్డ రోడ్లో దాదాపు 30 సంవత్సరాల నాడు ఇల్లు కట్టుకున్న అక్కడ వాటర్ పైప్ లేనందువల్ల నీళ్లు లేవు. ఆ యొక్క సమస్యని
కమిషనర్ గారి దృష్టికి, అలాగే మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే చైర్మన్ గారు వెంబడే స్పందించి మన ఆఫీసర్ గారిని కూడా ఇప్పుడు అనిల్ గారిని కూడా పంపించి ఆ యొక్క సమస్యను వెంబడే రెక్టిఫై చేయండి అని చెప్పని అనిల్ సార్ని కూడా కేటాయించారు. అలాగే ఇంకా సమస్యల మీద కూడా చాలా విషయాలు చెప్పాం. దాన్ని మేము త్వరలోనే ఒక వారంలోని ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పని చైర్మన్ గారు కమిషనర్ గారు మాటిస్తున్నారు. ఈరోజు దక్షిణ నగర పంచాయతీ కమిషనర్ గారికి మరియు చైర్మన్ పిచ్చయ్య గారికి పుట్టబజారు చెందినటువంటి మహిళలు మంచినీళ్ళ కోసం, కరెంటు కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్తో ఏడీఎన్ టీవీ రిపోర్టర్ చొప్పలి కోటేశ్వరరావు.